డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. జిఎస్టీ సంస్కరణ మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను. ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జిఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టీ 2.0 సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జిఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జిఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్న మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షుడు. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జిఎస్టీ సంస్కరణల వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణ పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. జిఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు కానీ, పెరుగు కానీ, పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను 5% నుండి 0% తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది. నిత్యావసరాలు నెయ్యి కానీ, వెన్న కానీ, వంట పాత్రలపై పన్ను 12% నుంచి 5% తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రతి కుటుంబం కోసం ఉండే సబ్బులు కానీ, షాంపూలు కానీ, టూత్ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను 18% నుంచి 18% నుండి 5% పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా 28% నుంచి 18% తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల సాకారం అవుతుంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను 12% నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5% నుంచి 0% తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని 0%కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులను తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది. త్వరితగతిన వెంటనే
రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం ఎగుమతులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. జిఎస్టీ 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది. వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జిఎస్టీ సంస్కరణ విజయవంతమైన అమలు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి, ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి. దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రెవెన్యూ కానీ, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేకం వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుందో అది కూడా చెప్పగలగాలి. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జిఎస్టీ సంస్కరణ గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మనం సూపర్ 6 సూపర్ హిట్ చేసి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ కూడా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తాం. అలాగే విజన్ 2047లో భాగంగా సోలార్ విద్యుత్ని జనరేట్ చేసి మన పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాం. కానీ దాని ద్వారా ఇప్పటి వరకు చూస్తే ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం లోపం కనిపిస్తుంది అధ్యక్ష. ప్రజలకు సరైనటువంటి అవగాహన జరగట్లేదు. మా యొక్క రాజానగరం నియోజకవర్గంలో 98,000 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు 180 అప్లికేషన్లు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అంటే దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష. దీనికి ఏదైనా టీంని ఏమైనా ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించినట్లయితే కొంచెం సోలార్ కనెక్షన్లు పెరిగి ఈ పొల్యూషన్ లేని విధంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ సోలార్ విద్యుత్ అనే దానికి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విషయంలో ఈ బ్యాంకర్స్ బాగా వెనకంజ వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అధ్యక్ష. బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. బ్యాంకర్ కూడా ఏదైనా గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం మనం కానీ సోలార్ విద్యుత్ కానీ సపోర్ట్ చేసే విధంగా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సోలార్ విద్యుత్ అనేది ప్రతి ఒక్కళ్ళ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీనికి ఒక సెపరేట్ టీం అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ భవనాలు ఈ స్కూల్స్ కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అదే ఆర్ఎస్కేలు కానివ్వండి, ఈ యొక్క బిల్డింగ్లకు కూడా మన సోలార్ విద్యుత్ కానీ పెట్టినట్లయితే విద్యుత్ భారం తగ్గడమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కూల్స్ విషయంలో కూడా చాలా చోట్ల కరెంట్ లేకుండా ఉన్నాయి. ఈ యొక్క సోలార్ని కానీ మన ప్యానల్స్ కానీ బిగించినట్లయితే స్కూల్స్, సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వాళ్ళ కరెంటు బిల్లు భారం తగ్గుతుంది. సేమ్ టైం మనకి ఈ యొక్క పిఎం కుసుమ అనేది ఏదైతే ఉందో ఎస్సీలకి ఎస్టీకి ఇచ్చేది ఉచితంగా ఆ స్కీమ్లో కానీ స్కూల్స్ని కానీ పెట్టినట్లయితే స్కూల్ అన్నింటిలో కూడా కంప్లీట్గా కూడా మనం విద్యుత్ ఇవ్వగలుగుతాము. దానికి ప్రభుత్వం మీద కూడా భారం ఉండదని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష తమ ద్వారా. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. బలవాన్ కృష్ణ గారు అడిగినట్లు తప్పకుండా కొద్దిగా బ్యాంకర్స్ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే సార్. దాన్ని త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా సూర్య గారి ద్వారా దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్. దాదాపు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్స్ సూర్య గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము. మొన్న మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది.
దాన్ని కొద్దిగా సులభత్వం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, అదేవిధంగా పంచాయతీల్లో, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు, స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు. సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్లో పెడతా ఉన్నాము. మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే 130 మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా పిఎం సూర్య గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్. దాదాపు టెండర్ల ప్రక్రియ కూడా అయిపోయింది. రాబోయే రోజుల్లో పగలపూట 9 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. దాదాపు ఇంకో 2-3 నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే, డిస్కంలే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి 200 యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు, అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు, పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గిగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం, గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గిగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల, మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట. తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ, పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి 9 సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము. తప్పకుండా ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని, ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేలకు చెప్తున్నాం సార్.